వారి సొత్తుని కాపాడుకోవటానికి అక్కడ కొంతమంది జనులు ఉన్నారు. అక్కడ మీరు చూస్తారు ఆ మాట కూడా, జనులు ఫిలిస్తీన్లు ఎదుట నిలువలేక పారిపోయిరి. జనులు అనంటే అక్కడ సైన్యమే, ఇజ్రాయేలీల యొక్క సైన్యం ఉంది. ఇజ్రాయేలీల యొక్క సైన్యము ఫిలిస్తీయ సైన్యముతో పోరాడుతున్నప్పుడు ఆ సైన్యం ఎదుట ఈ సైన్యము నిలవలేకపోయిందట. వారు ఎదుట వీరు నిలవలేకపోయారు, కానీ ఒక్కడే నిలవబడ్డాడు, వాళ్ళందరినీ హతము చేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగాను. ఒక్కడే నిలవబడ్డాడు, మిగిలిన వాళ్ళు ఎవరు నిలబడలేకపోయారు. ఎందుకని వాళ్ళు నిలవలేకపోయారు, ఈయన ఒక్కడే నిలబడ్డాడు చెప్పండి? ఫిలిస్తీన్లు చాలామంది వచ్చారు, వాళ్ళతో పోరాడటానికి ఇశ్రాయేలీలు కూడా చాలామంది ఉన్నారు. ఈ చాలామంది ఉన్న ఇశ్రాయేలీలు చాలామంది ఉన్న ఫిలిస్తీన్లతో పోరాడారు. కానీ ఈ చాలామంది ఉన్నటువంటి ఫిలిస్తీన్లు ఎదుట చాలామంది ఉన్న ఇశ్రాయేలీలు నిలవలేకపోయారు. కానీ ఒక్కడు మాత్రం వాళ్ళ మధ్య నిలబడి వాళ్ళందరినీ, అనగా ఫిలిస్తీన్లు హతం చేశాడు. ఎందుకని ఈ ఒక్కడే నిలబడి వాళ్ళందరి హతం చేశారు? ఇంకా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు వారు ఎదుట, అనగా ఫిలిస్తీన్లు ఎదుట నిలవలేక పారిపోయారు చెప్పండి? సింపుల్ వర్డే. ఓకే, ఇంకా చెప్పండి. ఇక్కడ చాలామంది ఉన్నారు ఫిలిస్తీన్లు, ఇటువైపు కూడా చాలామంది ఇశ్రాయేలీలు ఉన్నారు. ఫిలిస్తీన్లు ఎదుట ఇశ్రాయేలీలు వెళ్ళిపోయారు, పారిపోయారు జనులు. అయితే అక్కడ ఎవరున్నారు అని అంటే, షమ్మా అనే ఒకడు ఉన్నాడు. ఫిలిస్తీన్ అందరినీ, అంటే చాలామంది ఉన్నటువంటి ఇశ్రాయేలీలని చాలామంది ఉన్న ఫిలిస్తీన్లు తరిమేశారు. కానీ ఒక్కడిని తరమలేకపోయాడు. తరమలేకపోవటమే కాదు, అతగాడి చేతిలోనే వీళ్ళందరూ హతమైపోయారు. దానికి కారణం ఏమిటంటారు? వీళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర బలం ఉంది, వాళ్ళ దగ్గర బలం ఉంది. మరి ఎందుకని వాళ్ళు పారిపోయారు? ఒక్కడే వారిని గెలిచాడు. ఒక్కడే వారిని గెలవడానికి కారణం ఏంటో తెలుసా? చెప్పండి, చెప్పండి, ఇంకా చెప్పండి. ఒక్కడే ఎందుకు కాపాడగలిగాడంటే, యుద్ధం చేయగలిగాడంటే, ప్రాణాలకు తెగించి ఉండటానికి సిద్ధపరుచుకున్నాడు తనను తాను. నేనేమైపోయినా పర్వాలేదు, కానీ పోతే నా ప్రాణమైనా పోవాలి తప్ప వీళ్ళను మాత్రం, ఈ పొలాన్ని మాత్రం నేను కాపాడుకోవాలని ఉన్నారు. పారిపోయిన వాళ్ళందరూ ఎందుకు పారిపోయారు? వాళ్ళకి ఇప్పుడు ప్రాణాలు ముఖ్యమా, పంట ముఖ్యమా? ప్రాణాలు ముఖ్యమా, పొలం ముఖ్యమా? షమ్మాకి ప్రాణం ముఖ్యమా, పొలం ముఖ్యమా? షమ్మాకి పంట ముఖ్యమా, ప్రాణాలు ముఖ్యమా? ఒకటే, నీ గురి, నీ సమర్పణ, నీ త్యాగం, నీ ప్రతిష్ట, లేకపోతే నీ అంతరంగంలో ఉన్న ఉద్దేశం ఉంది చూసారా, అది ఏదై ఉందో అదే నిన్ను నిలబెట్టేది. నీవు పారిపోవాలన్నా, నువ్వు నిలబడాలన్నా కారణం ఏంటో తెలుసా? చాలాసార్లు చాలామంది దేవుని కొరకు చాలా తీర్మానాలు చేస్తూ ఉంటారు. నేను ఇట్లా ఉంటాను, అలాగుంటాను, అసలు ఇంకేం లేదన్నయ్య, ఇక ఈ వారం నుంచి మేము రోజు ప్రార్థన చేస్తామంటారు. తీర్మానాలు బాగా ఉంటాయి. నేను చక్కగా మంచిగా పరిచయం చేస్తానంటారు. తీర్మానం బాగానే ఉంటుంది, కానీ ఆ తీర్మానాల్లో నిలబడాలంటే ఏముండాలో తెలుసా? తెగింపు ఉండాలి. తెగింపు ఉండాలి. ఆ తెగింపు లేకపోతే ఏమైపోతామో తెలుసా? అపజయాల పాలవుతాం. చేసిన తీర్మానాలు మనం నిలబడలేము. చాలామందికి చాలా తీర్మానాలు ఉంటాయి. ఆ తీర్మానాల్లో నిలబడాలంటే దానికి ఏం కావాలో తెలుసా? తెగింపు కావాలి. దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి అని అంటే, కడుపు మార్చుకోవటానికి అన్నం ఆకలి అవుతున్నా అన్నము ఆకలి వైపు మనసు మళ్ళనివ్వకుండా కట్టడి చేసుకోగలిగిన కృప కావాలి. అవకాశం వచ్చినప్పుడు తెగ తిన్నాం, ఫారాలే లేపేసాం, యేసు రక్తమే కింటాలు ఎన్ని అయిపోయి ఉంటాయో ఈ పాటికి, ట్రక్కులు వేగన్లు అయిపోయి ఉంటాయి. కానీ కనీసం వారంలో ఒక్కరోజైనా దీనికి రెస్ట్ ఇచ్చావా? ఈ మిషన్కి రెస్ట్ ఇచ్చావా? ఒక్కరోజన్నా, వారానికి ఒక్కరోజన్నా రెస్ట్ ఇవ్వండి. ఆరోగ్యానికి కూడా మంచిది ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవసించండి, ఒక రోజంతా రాత్రంతా మెలుకుతూ ఉండి ప్రార్థన చేసుకోండి. అదేం చేస్తుందో తెలుసా? అంటే నిద్రని చంపుకోగలగాలి. దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించే నీవు నీ నిద్రని చంపాలి, ఆకలిని చంపాలి.
వాటిని నువ్వు చంపి దేవుని యొద్ద గొప్ప కార్యాలు ఆశించాలి. గొప్ప విజయం కోసం వచ్చారు వాళ్ళు. కష్టపడి ప్రయాసపడినటువంటి పంటని కాపాడుకోవటానికి వచ్చారు, కానీ విఫలమైపోయారు. ఆ పంట నాకు వద్దు నాయన, నా ప్రాణాల ముఖ్యమైన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కానీ అక్కడ నిలిచిన ఒక్కడు ఉన్నాడు చూసారా, తెగుతో తెగింపుతో ఉన్నాడు. నేనేమైపోయినా పర్వాలేదు, నేను ఎలాగైనా ఈ పంటని ఈ పొలాన్ని నేను కాపాడుకోవాలని ఎదురు తిరిగాడు. శత్రువుకి ఎదురు తిరిగి చేతికి అందిన కాడికి అందినట్లుగా హతం చేసి అవతల పెట్టేశాడు. ప్రాణాలు ప్రియమైనదిగా ఎంచుకోలేదు, ఆకలినిది ప్రియమైనదిగా ఎంచుకోలేదు, నిద్ర ప్రియమైనదిగా ఎంచుకోలేదు. దేవుడు గొప్ప రక్షణ కలుగజేశాడని రాయబడుతుంది. మహా గొప్ప రక్షణే కానివ్వండి, గొప్ప కార్యాలే కానివ్వండి, దేవుని యొద్ద నుంచి నీవు పొందాలి అని అంటే నీవు కూడా తిండిని నిద్రను లెక్క చేయకూడదు. ఒక బలమైన కార్యాన్ని, ఒక శ్రేష్టమైన కార్యాన్ని, ఒక ఉన్నతమైన దానిని నువ్వు సంపాదించాలంటే నీవు కూడా తిండిని నిద్రను లెక్క చేయని ఒక తెగింపు రావాలి. హల్లెలూయా. ఒకసారి ఐఏఎస్ పాస్ అయినటువంటి ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తుంటే, బాబు అమ్మాయి నా వైపు చూడండి జాగ్రత్తగా, మీరు ఓ కలెక్టర్ చదవటానికి చాలా కష్టపడి ఉంటారే అని అంటే, అవునండి నేను ఎంత కష్టపడ్డానంటే నా గురంతా ఒకటే, నేను ఐఏఎస్ సాధించాలి. దాని కొరకు నేను అహర్నిశలు కష్టపడ్డాను. ఎంత కష్టపడ్డానంటే దాదాపు 19 గంటలు రోజుకి నేను కష్టపడే వ్యక్తిని. అంత కష్టపడ్డాను, అంత ప్రయాసపడ్డాను. మరి నీకు ఆరోగ్యం కొద్దిసార్లు ఇబ్బంది పెట్టింది, అయినా సరే అత్యధిక భాగం ఒక్క రోజులో 19 గంటలు నేను కష్టపడి చదువుకున్నాను. రాసుకున్నాను, నాకు నేనే టెస్టులు పెట్టుకున్నాను, నాకు నేనే ఎంతవరకు వచ్చిందో తెలుసుకున్నాను. అట్లా చేసుకుంటూ ఉన్నాను. ఒక రోజున నా ముఖంలో ఆనందం కలిగేటట్లుగా, మా కుటుంబానికి పేరు తెచ్చేటట్లుగా, మా ప్రాంతంలో మా కుటుంబానికి ఘనత కలిగేటట్లుగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. స్తోత్రం, హల్లెలూయా. దానికి కారణం ఏమనుకున్నారు? ఒక తెగువ రావాలి నీలో. దేవుని కొరకు ఇది చేస్తాను అది చేస్తాను, ఉట్టి మాటలు కాదు, నోటి మాటలది ఏముంది? మాటలకు కాదు, మాటలకే పరిమితమైపోకూడదు. మనం క్రియారూపంలోనికి దాన్ని అవలంబించగలగాలి. క్రియాపూర్వకంగా దాన్ని మన జీవితంలో మనం చూడగలగాలి, చెయ్యాలి. అందుకే ఒక ఆయన అన్నాడు, ఊకదంపుడు మాటలు మానేయి అన్నాడు. ఏ దంపుడు? ఊకని దంచితే, ఒడ్డుని దంచితే బియ్యం వస్తాయా? ఊకని దంచితే బియ్యం వస్తాయా? 10 కిలోల ఒడ్లు దంచితే ఎన్ని కిలోలు వస్తాయి బియ్యం? 10 కిలోల ఒడ్లు దంచితే ఎన్ని కిలోలు రావచ్చు బియ్యం? నేనైతే దంచలేదు, మీరు ఎవరైనా దంచిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు. ఎన్ని వస్తాయో ఏమన్నా చెప్తే, మీకు ఊహ ఉంటే చెప్పండి. 5 కిలోలు వస్తాయి అమ్మ, 5 కిలోలు వస్తాయి. 50 కిలోల ఊకని దంచితే ఎన్ని కిలోలు వస్తాయి బియ్యం? 10 కిలోల ఒడ్లుని దంచితే 5 కిలోలు బియ్యం వస్తాయని చెప్పింది అమ్మ. 50 కిలోల ఊకని దంచితే ఎన్ని కిలోలు వస్తాయి బియ్యం? 10 కిలోలన్నా వస్తాయా? 20 కిలోలు వస్తాయా? 50 కిలోలు కదా ఊక, ఎన్ని కిలోలు వస్తాయి? 10 కిలోలు వస్తాయా? 10 కిలోలు వస్తాయా? 1 కిలో అన్నా వచ్చుద్దా? అసలు ఏమీ రావు. ఎందుకు రావు? అది ఊక, ఒడ్లు కాదు. అందుకనే ఊకదంపుడు మాటలు. ఊకదంపుడు నువ్వు 100 చెప్పు, నీ ఊకదంపుడుతో సంబంధంలే. నీవు అది క్రియారూపం దాల్చాలి. ఆమేన్. ఆ తెగువ నీలో రావాలి, తెగింపు రావాలి, త్యాగం రావాలి. త్యాగము, తెగింపు నీలో రాకపోతే ఆశించిన ఏ కార్యాన్ని నీవు అనుభవించలేవు. అది నీకు అందరి ద్రాక్షగానే మిగిలిపోతుంది. నేను ఇది చేయాలయ్యా, నేను ఇలా ఉండాలి, అలాగా ఎన్నెన్నో అనుకో, కానీ దానికి తగినట్లుగా క్రియ కనుక నీ దగ్గర లేకపోతే అది నువ్వు పొందుకోలేవు. ఇశ్రాయేలీయులు చాలామంది అక్కడ ఉన్నారు అలసందల చేలో, కానీ ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక పారిపోయారు. ఒక్కడు మాత్రమే వాళ్ళందరినీ హతము చేసి వారి వశము కాకుండా ప్రాణాలకు తెగించి పోరాడాడు గనుక ఆ పంట వారికి దక్కింది, పొలము వాళ్ళ వశములో ఉంది. ఆ దినమున యెహోవా గొప్ప రక్షణ కలుగు చేశాడు. కొట్టగట్టిగా యెహోవా గొప్ప రక్షణ కలుగు చేయటానికి కారణం
దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన ఆ గొప్ప కార్యాలు చేయాలి అంటే ఆయన పక్షముగా తెగువతో నిలబడగలిగిన ఒకడు కావాలి. నీ కొరకు నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఎదురు చూస్తున్నాడు. దేవుని కొరకు నిలబడాలి నీవు. ఆ నిలబడే త్యాగం, నిలబడటానికి తెగువ, సమర్పణ రావాలి. నేను పోటీలో పాల్గొంటానని ముందుకొస్తే ఈజీగా అన్నాడు దావీదు గారు. ఏమని? అసలు ఈడంతా సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి, తృణీకరించడానికి ఈడెంతటోడు అని అన్నాడు. ఆ అంతటోని చూసి వీళ్ళందరూ అల్లాడిపోతున్నారు, భయపడిపోతున్నారు. వాడు వస్తున్నాడు రానంటే ఆ శబ్దం వింటేనే, స్వరం వింటేనే వెళ్ళిపోతున్నారు, గుడారాలకు దాక్కుంటున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో చాలా సింపుల్గా తీసేసి మాట్లాడాడు. ఏమిటి విషయం? సౌలు గారి దగ్గరికి వెళ్ళి సౌలు గారు అంటున్నారు, అసలు పిలుచుకురండి అతన్ని అన్నాడు. అబ్బా ఏంది నువ్వేందో తెగ మాట్లాడుతున్నావు అంటే, మాటలు కాదండి బాబు శాతలే అన్నాడు. శాతలా ఏం చేసావేంటి? నువ్వు చూస్తేనే వయసు చిన్నది, ఆడేమో 6 మూరలు జానడున్నాడు, నువ్వేమో కనీసం వాడు మోకాలు ఎత్తుకోలేవు, మరి కొన్ని ఎలా చేయిస్తావు ఏంటనంటే, నాకు అవన్నీ తెలియదు సార్. నేను మా తండ్రి గారి మందను మేపేటప్పుడు ఆ మంద మీదకి సింహం వచ్చింది, చీల్చేసా, ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కూడా సంపేవతల పడేసా. ఆడిలో ఒకడు వంటోడు అవుతాడు, ఈడు కూడా అని అన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. ఎంత తెగు వచ్చి నిలబడాలండి. గొప్ప రక్షణ కలుగు చేసే దేవుడు, మనం ఆరాధన చేసే దేవుడు. ఎలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలైనా, ప్రపంచానికే వింత అనిపించే కార్యాలు చేయగలడు దేవుడు. అయితే ఆ కార్యాలు, ఆ రక్షణ కార్యాలు నీవు చూడాలి అనంటే, నీవు అనుభవించాలంటే, నీవే పొందుకోవాలి అనంటే నీవు నిలబడాలి. అక్కడ వీళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తోంది. ఆ దేవుని చేత అభిషేకించబడిన వాడే సౌలు. ఆ దేవుని చేత అభిషేకించబడిన వాడే రాజ్యపాలకుడిగా, రాజుగా, చక్రవర్తిగా వెలుగొందుతున్నవాడు. అప్పటికే ఆ యుద్ధ విద్యల్లో ఆరితేరినటువంటి సైన్యాన్ని కలిగిన వాడు. కానీ ఆయన కొరకు నిలబడే క్రమములో విఫలమైపోయాడు. ఆ విఫలతే దాక్కోవటానికి, పరిగెత్తటానికి, పారిపోవటానికి కారణమైంది. సిగ్గుకి, అవమానానికి కారణమైంది. దేవుని కొరకు నువ్వు నిలబడటానికి ప్రయత్నం చేయి. కష్టమైనా సరే నిలబడు. గొప్ప కార్యాలు నువ్వు సాధించాలంటే నీవు కూడా అంత వెల చెల్లించాలి. ఎంత వెల చెల్లిస్తే అంత విలువైంది పొందుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఎంత వెల చెల్లిస్తావో అంత విలువైంది పొందుకుంటావు. నువ్వు బాగా ఎక్కువ ఉపవాసాలుండి ప్రార్థన చేసి, కన్నీరు విడిచి, రాత్రి జాములు కూడా నిద్ర మేలుకొని ప్రార్థన చేసుకుంటా నా కుటుంబం అయ్యా, నా పిల్లలయ్యా, ఓ నైనా పరిస్థితులు ఇలా ఉన్నాయ్యా, మార్పు లేదయ్యా, త్రాగుబోతులుగా, తిరిగిబోతులుగా చెడిపోయి ఉన్నారయ్యా, దయచేసి మార్చి వెల చెల్లించు. నీకు భీకరమైన అప్పులు ఉన్నాయా, వెల చెల్లించు. దేవుని సన్నిధిలో వెల చెల్లించి ప్రార్థన చేయి. నీవు ఎంత వెల చెల్లించి ఎంత ప్రార్థన చేస్తావో అంత విలువైన ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ఈ రోజున అత్యధిక భాగం క్రైస్తవ్యానికి ఏం తెలియట్లేదో తెలుసా? ప్రార్థన విలువ తెలియట్లేదండి. పాటల విలువలు తెలుస్తున్నాయి, చక్కగా పాడగలుగుతున్నారు. పరిచర్య విలువలు తెలుస్తున్నాయి. పరిచర్య చేస్తే దీవెన, కానుకలు, దశంభాగాలు అర్పించాలి, విలువ తెలుస్తుంది. కానీ ప్రార్థన విలువే తెలియట్లా. నీకు ప్రార్థన విలువ తెలిస్తే అనవసరంగా సమయాన్ని వ్యర్థపుచ్చలేవు. ప్రార్థన విలువ తెలిస్తే ఆత్మీయతలో బలం పొందుకోవటానికి నేనేం చేయాలా అనే ఒక తపన నీ గుండెల్లో పుడుతుంది. ప్రార్థన విలువ తెలిస్తే నేను దేవుని సన్నిధిలో ఉండాలి, ఈ సమయాన్ని వ్యర్థంగా ఉంచడం ఎందుకు, దేవుని దగ్గర కూర్చోవాలి, ఏడవాలి, ప్రార్థన చేయాలి, నా జీవితంలో ఎన్నో కార్యాలు నేను పొందుకోవలసి ఉంది దేవుని దగ్గర నుంచి, అవి అనుభవించడానికి నా దేవుని పాదాలు నేను పట్టుకోవాలి అనే ఒక భారం నీకు వస్తుంది. నీకు అసలు ఆ భారం లేదు. నడుస్తుంది, గడుస్తుంది అన్నట్లుగా అయిపోయింది. ఏముందిలే, తింటున్నావు, అయిపోతుంది, తెల్లారుతుంది, మళ్ళా సాయంత్రం అవుతుంది, మరలా నిద్రపోతున్నావు, పొద్దునే లెగుస్తున్నావు, అయిపోతుంది, ఇదే అయిపోతుంది. ఏమండోయ్, ఇప్పుడు ఫోన్ కాదు, చూడండి ఏమైపోతున్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు? ప్రార్థన విలువ తెలియని క్రైస్తవ సమాజం ఈ రోజున ఉండటం చాలా సిగ్గుచేటైపోయింది. ప్రార్థన అంటే
ఆ ప్రార్థన కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన, కనీసం నీ కొరకు నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థన ఎంతసేపు చేస్తావని ఒక వ్యక్తిని అడిగితే ఏమంటారో తెలుసా? ఏదో ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఒక 20 గంట సేపు నేను చేస్తాను అన్న వాళ్ళు చెయ్యొద్దండి అని అడుగుతా ఉంటే నాకు సిగ్గిపోద్దని నేను అడగట్లా. గంట సేపు విషయాల కొరకు భారంగా ప్రార్థన చేసే ఒక భారభరితమైన ఆత్మ నీకుందా? ప్రాణాలకు తెగించిన వాడే కాపాడుకోగలుగుతాడండి. ప్రాణాలకు తెగించి నిలబడిన వాడే, అలాంటి వాని మూలముగానే దేవుడు గొప్ప రక్షణ కలుగు చేస్తాడు. ఆమేన్. నీ ద్వారా నీ కుటుంబానికి గొప్ప రక్షణ కలుగు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడమ్మా. నీ ద్వారా నీ కుటుంబానికి ఒక గొప్ప రక్షణ జరిగించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీవు నిలబడాలి, నువ్వు నిలబడాలి. నీ కుటుంబం కోసం నువ్వు నిలబడాలి, నీ ప్రజల కోసం నువ్వు నిలబడాలి, నీ ప్రాంత వాసుల కోసం నువ్వు నిలబడాలి. ఇప్పుడు ఏం పోయిందండి? ఒక్క పొలంలో ఉన్నటువంటి పంటేక పోతే పోయిందిలే అని పక్కకి వెళ్ళిపోవచ్చుగా, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయినట్లు అలా పోలేదు. షమ్మ అక్కడే నిలబడ్డాడు. పోతే పోయి నీ ప్రాణాలు, పంటనైనా కాపాడుకోవాలి, ప్రాణాలైనా పోగొట్టుకోవాలి. ఆమేన్. ఏమి తెగుతో ఉన్నాడండి ఈ రోజున క్రైస్తవ సమాజం. నా ప్రియమైన వాళ్ళ మనం కూడా ఈరోజు ప్రార్థన చేయటానికి ముందుకు వెళ్ళాలి. చాలా వెనకబడిపోతున్నారు. ప్రార్థన భారముతో మనం నింపబడిపోవాలి. చెప్పబడుతున్న అంశాల కొరకు మీరు ప్రార్థనలు చేయాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు సంపూర్ణం అయిపోయింది. 79వ సంవత్సరంలో అడుగుపెట్టాము. కానీ మన భారతదేశంలో కోరుకున్నంత స్వేచ్ఛ, కోరుకున్నంత కనీసం రాజ్యాంగంలో రాయబడినటువంటి హక్కులు మనం పొందుకొని అనుభవించగలుగుతున్నామంటే చాలా అది ఒకంత ప్రశ్నార్థకంగానే కనబడుతుంది. మత స్వాతంత్రపు హక్కు ఎక్కడ ప్రకటించగలుగుతున్నారు? ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు. కానీ మతం మీద ఎన్ని రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయో, మంచిని పెంచే వాళ్ళ మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఆది నుండి మనకి అనుగ్రహించబడినటువంటి పెద్దలు, పరిశుద్ధులు, అపోస్తుల ద్వారా అనుగ్రహించబడింది, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన ఒకే ఒక్క గొప్ప అద్భుత ఆయుధం. ఏమిటి ఆయుధం? ప్రార్థన. ప్రార్థన చేయాలి. ప్రార్థన నీకు కష్టమైపోకూడదు, ప్రార్థన నీకు విసుగైపోకూడదు, ప్రార్థన నీకు భారం అయిపోకూడదు. ప్రార్థన అంటే పరిగెత్తుకుంటూ రావాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనలో ఉండాలి అని అంటే ఇంకేం చేస్తారులే, వాళ్ళు ఏందో చేస్తున్నారు అన్నట్లుగా ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేయి. ఎందుకంటే నీవు ప్రార్థన చేయడానికి భారంతో ఉపక్రమించినప్పుడు నీ కనుల ముందు ప్రభువు నిలిచారని ఆ ఆలోచనతో, ఆ మనసుతో నీ ప్రార్థన భారాన్నంతా, నీ హృదయాన్నంతా ఆయన సన్నిధిలో కృమ్మరించు. ఎవరు ప్రక్కన ఉన్నారో, ఎవరు చూస్తున్నారో, ఎవరన్నా వింటున్నారో ఇవన్నీ తీసి అవతల పడేసాయి. భారంగా నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నీ పంటని కాపాడుతుంది. ఆ ప్రార్థన పోరాటంతో కూడినటువంటి ఆ ప్రార్థనే నీ పొలాన్ని కాపాడుతుంది, నీ కుటుంబాన్ని కాపాడుతుంది. కుటుంబం అనేటువంటి పొలాన్ని, సంఘం అనే పొలాన్ని, పంట అనేటువంటి నీ ఆశీర్వాదాన్ని దుష్టుడు దొంగిలించకుండా కాపాడుకోవడానికి అది సహాయపడుతుంది. గొప్ప రక్షణ నీవు అనుభవించాలి అనంటే, నీ కుటుంబంలో గొప్ప రక్షణ కార్యాలు నువ్వు పొందుకోవాలి అనంటే దేవుని సన్నిధిలో నువ్వు భారభరితమైన ప్రార్థన ఆత్మతో నింపబడుదువుగాక. ఇంతటి వేదనకరమైనటువంటి, బాధాకరమైనటువంటి పరిస్థితులు కళ్ళ ముందు కనబడుతూ ఉన్నా ఇంకా ఎందుకని మనలో ఆ భారం రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ యోవేలు గ్రంథకర్త ఒక విషయాన్ని తెలియచేస్తాడు. చూడండి ఆ మాటల్ని. ఈ దినం చాలామంది వాళ్ళ స్టేటస్లో, వాళ్ళు అనుదిన వాక్యాల్లో ఆ మాటనే చెప్పి చక్కగా అద్భుతంగా వ్రాయించినటువంటి సందర్భాలని మనం చూస్తూ ఉంటాం కూడాను. చూడండి దేవుని యొక్క వాక్యంలో నుంచి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం అనుకుంటాను. ఒకసారి చూడండి. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములను చేసెను. స్తోత్రం, హల్లెలూయా. అసలు దేశానికి ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది భయం? దేశం ఎందుకు భయపడవలసి వచ్చింది? దేశము యొక్క సంతోషం తొలగిపోయింది, ఉల్లాసం తొలగిపోయింది. భయంకరమైన భయాందోళనలు ఆ దేశాన్ని కబళించి వేస్తున్నాయి.
తీవ్రమైనటువంటి నష్టకరమైన పరిస్థితులు ఆ దేశంలో సంభవించుట ప్రారంభమైంది. దేశమే అనుకుంటావో, నీ కుటుంబమే అనుకుంటావో, నీ జీవితమే అనుకుంటావో, ఒకసారి ఆలోచించు. ఒకవేళ నీ జీవితమే భయాందోళనకి గురైపోయిందేమో, అభద్రతా భావంతో నిండుకున్న పరిస్థితి ఏర్పడిందేమో, అపవాది ఉచ్చులు, అపవాది భయాలు, అపవాది వల్ల కలుగుతున్న శోధనలు బట్టి కలిగేటువంటి వేదనలు నీలో ఉన్న ధైర్యాన్ని చెడగొట్టి వేసాయేమో. ఇశ్రాయేలు దేశం మీదకి ఒక భయం వచ్చింది. ఎందుకు వచ్చింది అయ్యి అంటే, ఆ భయం వాళ్ళు ఎంత కష్టపడి ప్రయాసపడి పంట వేసినా ఆ పంట నిలవటం లేదు. ఒకటి తినేసేసరికి మరొకటి, దాని తర్వాత మరొకటి, దాని తర్వాత మరొకటి, ఇలాగన ఏదో ఒక పురుగు వచ్చి, ఏదో ఒక తెగులు వచ్చి వేసిన పంటని తినివేస్తున్నాయి. చివరికి కష్టపడి ప్రయాసపడ్డారు కానీ ఒక్క రవ్వంత కూడా ఫలాన్ని పొందలేకపోతున్నారు. ఆ దేశం కరువు తాండవం ఆడుతోంది, విలయ తాండవం ఆడుతోంది. కరువు కోరల మధ్యలో చిక్కుకుపోయింది ఆ దేశం. అలా ఆ దేశం చిక్కుకుపోవడానికి కారణం, ఆ దేశం దేవుని మాట వినలేదు. ఆ దేశం అంటే దేశంలో ఉన్న ప్రజలు ప్రభు మాటని గౌరవించలేదు, దేవునికి ఇవ్వాల్సిన విలువను ఇవ్వలేదు, దేవుని త్రోవలో నడవలేదు. కానీ వాళ్ళకి ఎవరో తెలుసా? దేవుడు యెహోవాయే. యెహోవాయే దేవుడు, కానీ ఆయన మాట వినరు. యెహోవాయే దేవుడు, ఆయన మార్గాన్ని అనుసరించరు. యెహోవాయే దేవుడు, ఆయన చెప్పినట్లుగా పొరపాటును కూడా చేయరు. దేవుని యెహోవా అనే దేవుడిగా కలిగినటువంటి ఆ దేశంలో దేవునిని కనపరిచే కార్యాలు కనబడని కారణాన, దేవుడు చెప్పిన మాటలు జరిగించని కారణాన ఆ ప్రజల మీదకి మహా విపత్తు, భీకరమైనటువంటి విధానంగా వారి మీదకి వస్తుంది. వారి మీదకి వస్తున్నటువంటి దేవుని ఉగ్రత, వారి మీదకి వస్తున్నటువంటి ఆ క్రియల తీర్పు వారిని కబళించి వేస్తున్నటువంటి ఒక భయము వారిని భయపెడుతూ ఉండగా, ఆ సమయంలోనే ఆ దేశంలో ఉన్న బాధ్యత కలిగినటువంటి బిడ్డలో ఉపవసించి ప్రార్థన చేయాలి అని దేవుని ఆత్మ చేత ప్రకటన నొందుతారు. ఆ ప్రకటన ఎప్పుడైతే వాళ్ళు పొందుతారో, ఆ ప్రార్థన ప్రకటన పొందిన వారు కడుపు మార్చుకొని, కన్నీరు విడుస్తూ, నిద్రని చంపుకొని, ఆకలి చంపుకొని, కంటికి కునుకుపాటు రానివ్వకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవుని మందిరంలో చేరి రాత్రంతా గడిపి ప్రార్థన చేస్తూ, కన్నీరు విడుస్తూ, దేవా మా దేశం మీదకి వచ్చిన ఈ ఉగ్రత నుంచి విడిపించయ్యా, పంటను తినివేస్తున్న తెగుళ్ళు మా కుటుంబాలలో నెమ్మది లేకుండా, మా కుటుంబాల్లో ఆనందాన్ని ఆవిరి చేస్తున్న భయానకమైనటువంటి చెడు కార్యాలు, పాప కార్యాల యొక్క ఏలుబడి నుంచి మా కుటుంబాన్ని విడిపించయ్యా. బహువేదనతో కన్నీటితో వారు చేస్తున్న ప్రార్థన, రోదన, ఆక్రందన ఆకాశం అందున దేవుడు విన్నాడు. ప్రార్థన చేయటం మానివేసిన ప్రజల మీదకి ఉగ్రత రాబోతుంది. ప్రార్థన మానివేసిన ప్రజల మీదకి కరువు విలయతాండం ఆడబోతుంది. ప్రార్థన మానివేసిన వారి జీవితాల మీదకి వారి ఆనందాన్ని కబలించేటువంటి శత్రు కార్యాలు జరిగించడం మొదలవబోతూ ఉన్నాయి. భీకరమైన కరువు కత్తి వారి మీదకి వేలాడబడక మునిపే హెచ్చరికలని వారు లెక్క చేయలేదు. వారి మీదకి వస్తున్న ఆ తెగులుని తప్పించుకోవడానికి ద్వారాలు తెరవబడిన అటువైపు చూడలేదు. ఆ కారణాన వారి మీదకి భయంకరమైనటువంటి దుస్థితి, వారి మీదకి భయంకరమైన తీర్పు వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని ప్రజలుగా ఉన్నటువంటి వారు దిక్కు తోచని వారై ఉంటూ ఉండగా, పరలోకమందున దేవుని యొద్ద నుంచి నాశనము చేయుటకు ఇష్టపడని దేవుడు, ఆమేన్, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు, హల్లెలూయా, ఆయన సన్నిధిలో చేరి ప్రార్థన చేయగలిగిన, నీతియుక్తంగా బ్రతకటానికి సమర్పణ కలిగిన ఒక్కడు కనపడిన తన కోపాన్ని మళ్లించుకోగలిగిన ప్రేమమూర్తి అయిన దేవుడు ఆయన, హల్లెలూయా. ఆయన సన్నిధిలో భారముతో ప్రార్థన చేస్తూ, జీవిత తప్పును ఒప్పుకొని, పాపాన్ని ఒప్పుకొని, పశ్చాత్తాపపడి ప్రజల కొరకే కన్నీరు కార్చగలిగిన ఒక్కడు కనబడిన, నీతియుక్తంగా నడవటానికి, పరిశుద్ధునిగా బ్రతకటానికి, సత్యవంతుడిగా జీవించడానికి సమర్పణ కలిగిన ఒక్కడు కనబడినా చాలు, ఆయన తన కోపాన్ని మళ్ళుకుంటాడు. ఆ ఒక్కడు కూడా లేకపోతే ఆయన శబ్దాన్ని వినిపించి ఇకనైనా మీలో ఒక మార్పు తెచ్చుకోండి అని మాట్లాడితే, ఆ మార్పు నొంది దేవుని బలిపీఠం దగ్గర ప్రార్థన చేసేవారుగా ఉన్నప్పుడు ఆ దేశం మీదకి వచ్చిన భీకరమైనటువంటి కరువుని దేవుడు మరలా తొలగించి వేస్తున్నాడు. కొట్టుగట్టిగా చప్పట్లు.
నీవు కూడా ఈ రోజున ప్రార్థన చేయటానికి సమర్పించుకో. ప్రార్థన చాలా విలువైందండి. మీకు సంగతి తెలుసా? నీవు కష్టపడి సంపాదించే డబ్బు చేయలేని పని ప్రార్థన చేస్తుంది. నీవు ఎంత ప్రయాసపడింది, ఎంత కష్టం చేస్తున్నావో, నీ కష్టము చేయలేని పనిని ప్రార్థన చేస్తుంది. నిన్నటి రోజున ఒక సహోదరుడిని నేను కలిశాను. ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వెళ్తే ఆయన ఒకప్పుడు ఓ మంచి కంపెనీలో బిజినెస్ వాళ్ళకి టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ ఇప్పుడు మనం వాడుతుంటాం చూసారా, సోప్స్, సబ్బులు కానివ్వండి, కొబ్బరి నూనెలు కానివ్వండి, తినుబండారాలు కానివ్వండి, పైనుంచి వచ్చేవి హిందుస్థాన్ లివర్ వాళ్ళవి. అలాంటి ఒక కంపెనీలో ఈయన జాయిన్ అయ్యాడు. ఆ కంపెనీకి మేనేజర్ ఉన్నాడు. ఆ మేనేజర్ తర్వాత అతను అన్నమాట ఇతను. అయితే ఈ ఆదివారం రోజున మీకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఆదివారం రోజున అంటే, సార్ ఆదివారం రోజున నేను మీటింగ్కి రాకపోతే ఎలాగయ్యా, ఇది కంపెనీ అనుకున్నావా, నీ సొంత ఇష్టం అనుకున్నావా, ఖచ్చితంగా రావాల్సిందే అన్నాడు. ఓకే సార్, మీకు అలా కావాలేనంటే నేను ఉండను, కాకపోతే ఇంకొకరిని పెట్టుకోండి, నాకు ఉద్యోగం కన్నా దేవుని సన్నిధి ముఖ్యం అని దేవుని సన్నిధికి విలువనిచ్చి నేను రాను అని అన్నాడు. అదేంటయ్యా, నీలాగా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు మన కంపెనీలో 50 మంది ఉన్నారు, ఒక్కడు కూడా నా మాట జవదాటరు, నువ్వు ఒక్కడే భక్తుడు అయినట్లుగా అంటే, లేదు సార్, నేను ఖచ్చితంగా అవసరమైతే ఇంకొక గంట అదనంగానైనా పనిచేస్తాను, కానీ ఆదివారం దేవుని సన్నిధికి నేను దూరం అవ్వనండి. ఆదివారం నా దేవుని మందిరంలో నేను ఉంటాను. ప్రార్థన ఒక 2-3 గంటలు జరుగుతుందండి. ఆ 3 గంటలు అయిపోయిన తర్వాత నేను మరలా వస్తాను. అవసరమైతే మీకు ఆ పని చేసి పెడతాను, ఇంకొక గంట కాదు 2 గంటలు అదనంగానైనా ఉంటాను. సరేనని చెప్పేసి ఆ అతగాడి యొక్క నమ్మకత్వపు స్థితిని చూసి, ఆయన చేస్తున్న పనిలో చాలా నమ్మకంగా యథార్థంగా ఉండి, చాలా బాధ్యతాయుతంగా పనిచేసేటువంటి తత్వాన్ని, మనసుని చూసి ఈ మేనేజర్ గారు అన్నారు, సరే అని అన్నాడట. ఆయన చెప్పినట్లుగానే అవకాశం ఇచ్చింది, ప్రార్థన చూసుకున్నాడు, వచ్చాడు, మరలా మీటింగ్ పెట్టుకున్నాడు. వాళ్ళ కంపెనీకి సంబంధించింది. ఆ మీటింగ్ అంతా అయిపోయింది, ఇంకొక గంట అదనంగా చేశాడు. తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళి ఆయన దగ్గర పనిచేస్తున్న మిగిలిన 50 మంది ఉన్నారు క్రైస్తవుల్ని, వాళ్ళని చూసి, అరే ఏం భక్తులరా మీరు, ఏం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళరా మీరు, వాళ్ళందరూ అంటున్నాడంట. ఎవరు? యోనాని అన్నాడు చూసారా, ఎవరు? ఓడ నావికుడు ఏమన్నాడు? నీ నిద్రపోతా, ఏంది నువ్వు ప్రార్థన, నేను ఎవరిని అనుకున్నాను, నేను హెబ్రీయుడిని, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుని సేవకుడని, దేవునికి భయపడేవాడిని. తూచి మాటలు, అన్నీ తుట్టి మాటలే. నిజమైంది అయితే దేవుడు చెప్పిన మాట ఏంటో, ఉట్టి మాటలు మాట్లాడుతున్నాడు యోనా గారు. వాళ్ళతో అంటున్నాడు, మీరు అందరూ ఉట్టోళ్ళలాగే ఉన్నారా, ఉట్టి భక్తులాగే ఉన్నారు. నిజమైన భక్తుడు ఆ వ్యక్తి. అలాగే మీరు కూడా ఉంటే అసలు నేను అవసరమైతే ఆదివారం రోజున మీకే ఉచితంగా ఆఫ్ ఇచ్చేయినా అని అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నిజమండి, ఒక మంచి భక్తి కలిగిన జీవితం. నేను అంటున్నాను, ఒక దైవజనుడిగా మనము దేవునికి ఇవ్వవలసిన విలువనివ్వండి, ప్రార్థనకి ఇవ్వవలసిన విలువ ఇవ్వండి. దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఎలా బ్రతకాలో అలా బ్రతకడానికి నిశ్చయించుకొని జీవించండి. బీపీ అయితే, షుగర్ పెరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావు? ఆకలి అవుతుంటే ఏదో తిన్నట్టు టయానికి ప్రయత్నం చేస్తావా? వీటన్నిటికీ తీసుకున్నంత జాగ్రత్త ఎందుకని ఆత్మ విషయాలకి తీసుకోలేకపోతున్నావు? నీకు ప్రార్థన మూలముగా కలిగే బలమైన కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో తెలియకనా ఎన్ని అనుభవించలేదు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మూలంగా? దేవుడు నిన్ను దర్శించి నీతో మాట్లాడటం మూలంగా ఎన్ని బలమైన కార్యాలు చేశాడు. కానీ ఎందుకు నీవు అలా అయిపోతున్నావు అంటే, ఒక అలసత్వానికి నీవు అవకాశం ఇస్తున్నావు. అందుకని ప్రార్థన ఆత్మతో నింపబడటానికి, ప్రార్థన చేయటానికి, సమయానికి ప్రార్థనకి రావటానికి, దేవాన్ని సన్నిధిలో గడపటానికి నాకు భాగ్యం ఇవ్వండి, అందుకొరకు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. దేని కొరకు? మా ఇంట్లో బాధలు పోవాలా, కష్టాలు పోవాలా, ఇబ్బందులు పోవాలి, ఇరుకులు పోవాలా, అప్పులు తీరాలి, నాయన పెళ్ళి బాగా జరగాలయ్యా, సమస్యలు తొలగిపోవాలయ్యా, వీటి కోసం ఉపవాసం ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు నాకు భక్తిలో నేను నిలవాలా, నేను చేసే భక్తి నాకు తృప్తికరంగా లేదు. నాకే తృప్తి లేకపోతే నీకెక్కడుంటుందయ్యా తృప్తి? నాకు తృప్తికరంగా ఉండగలిగిన భక్తి అయినా కనీసం చేయటానికి నాకు కృపవయ్యా అని దేవుని సన్నిధిలో ఉపవాసించి కన్నీరు విడిచి ప్రార్థన చేయడానికి సమర్పించుకున్న భక్తులు ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా.
వాళ్ళకి రెండవ ఆలోచన లేదు, వేరే కోరిక ఏమి లేదు వాళ్ళ కోరిక ఏంటి? భక్తిలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. ప్రార్థన చేసుకుంటుంటే నిద్ర వస్తుందయ్యా, అందుకే నిద్ర రాకుండా ఉండటానికి ఉపవాసం ఉంటానయ్యా. నిద్ర రాకుండా ఉండటానికి ఉపవాసమే కాదు, నిద్ర రాకుండా ఉండటానికి కొద్దిగా ఏంటిది కారంలో ముంచి చేతులు, లేకపోతే కారంలో పెట్టి నీళ్లు ఆ చెయ్యి అట్లా పెట్టి ఏలు ఊరకట్టాను అంతే. ఇక మళ్ళా నిద్ర వస్తే అప్పుడను. కొంతమంది ఊరకేడకొచ్చి అని అంటున్నారు, నాకు అర్థం కాదు. కమండలాలు పెడతారు, అదేమంటే స్లాబ్కి పోటీ కర్రలు పెట్టినట్టు. అరే అదేంటి ఎట్టుంటే ఇప్పుడు సుఖంగా ఉంటే నిద్ర వస్తుందా, కష్టంగా ఉంటే నిద్ర వస్తుందా? అసలు నీకు అంతా అనుకున్నట్టుగా ఫ్యాన్లు బాగా తిరుగుతా, నీకు చెమటేం పట్టకుండా హ్యాపీగా అట్లా ఉందనుకో, నీకేం వస్తుంది చెప్పండి? హాయిగా చెమటలు పడతా ఫ్యాన్లు తిరగకపోతే నీకు ఎట్లుంటుంది? నిద్ర వచ్చుద్దా? అనీజీగా ఉండిపోద్ది. అబ్బా ఇట్ట అనుకుంటావు. మా 10,000 1,20,000 అయినాయి అమ్మా, నువ్వు ఇలా కాంట్రాక్ట్ తీసుకున్నట్టు ఉండవుగా, శుభ్రంగా ఒలుతుంది మా అమ్మ. ఏసు రక్త వేజయ్యో 1,20,000 అమ్మాయి రంగులు నీకు ఎవరు ఇచ్చారు కాంట్రాక్ట్ అయి మొత్తం తీయమని? శుభ్రంగా ఆడ కూర్చుంది, ఇటు వచ్చి శుభ్రంగా వదులుతుంది. ఏసు రక్త వేజయ్య. మన ఆత్మీయ జీవితాల్లో ఒక మెరుగుదల కలిగిన స్థితి కొరకు ఉపవసించి ప్రార్థన చేయడానికి మనం ప్రయాసపడాలండి. ఈ భక్తి జీవితం గొప్ప రక్షణ కార్యాలు చేస్తుంది. ఆమేన్. దేవుని వాక్యంలో అలాగున గొప్ప బలమైన కార్యాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నిటి గురించి మనం ప్రస్తావించుకుంటుంటే ఈ దినం ప్రార్థనలు అధికంగా చేయవలసినటువంటి భారం ఉంది కనుక నా మాటల్ని ముగించేస్తున్నాను. దేశానికి కలుగుతున్న భయము నుంచి విడిపించటానికి, సంతోషాన్ని ఉల్లాసాన్ని పుట్టించాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. అలాంటి ఒక ప్రార్థనాపరుడిగా నీ కుటుంబంలో కూడా భయాన్ని పాల్గొనడానికి, తొలగించడానికి, తీసివేయటానికి నువ్వు కూడా ఎలా మారిపోవాలో తెలుసా? నీవు కూడా ఒక బలమైనటువంటి యోధుడిగా మారాలి, ప్రార్థనాపరుడిగా మారాలి. అలాంటి ఒక భారమైన ప్రార్థనాపరుడిగా నువ్వు మారగలిగితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఒక బలమైన ప్రార్థనాపరుడిగా నువ్వు మారగలిగితే నా దేవుడు తప్పక నీ జీవిత స్థితిగతుల్ని మార్చివేస్తాడు. నీ ప్రార్థన మూలంగా నూతనమైన కార్యాలని గనుడైన దేవుడు చేయటం మొదలు పెడతాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ గ్రంథంలో మీరు గమనించినప్పుడు చదువుతున్నటువంటి ఆ మాటలు నేను ఆ ఒక్క మాట చదివి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మంటపానికి బలిపీఠానికి మధ్య కన్నీరు విడిచేవారు కావాలి. స్తోత్రం, హల్లెలూయా. మంటపానికి బలిపీఠానికి మధ్య నిలిచి కన్నీరు విడిచే యాజకులు, కన్నీరు విడిచే దేవుని ప్రజలు దేవునికి కావాలి. అలాంటి వాళ్ళను చూసి దేవుడు జాలి చేసుకుంటాడంట. ఆమేన్. నా బిడ్డలు మందసానికి, మండపానికి, బలిపీఠానికి, మండపానికి మధ్య నిద్ర కాసి ప్రార్థన చేస్తున్నారని ఆ నిద్ర కాచి చేసే ఆ ప్రార్థనను చూసి దేవుడే ప్రజల మీద జాలి పడటానికి ఏం చేస్తాడంట? ఇష్టపడతాడంటండి. ప్రభు జాలి చేసుకొని అన్యజనులు వారి మీద చూడండి ఎంత దేవుడు జాలి చేసుకునేటట్లుగా వారి ప్రవర్తన తీరుని మార్చుకుంటున్నారు. దేశం మీదకి వస్తున్న భయాన్ని తొలగించడానికి, దేశంలో సంతోషాన్ని, ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించడానికి, సమృద్ధితో నింపటానికి దేవుని ప్రజలే ఆధారమై ఉన్నారు. హల్లెలూయా. తెగువ, సమర్పణ, త్యాగం కలిగిన వ్యక్తులు ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారు కనుకనే మన భారతదేశానికి పరజనుల పాలన నుంచి విమోచన, విడుదల, స్వాతంత్రం వచ్చింది. అలాగే మనం కూడా మన దేశం మీదకి వస్తున్నటువంటి సాతాను ఉపద్రవ కార్యాల నుంచి మూలంగా కలిగే భయాందోళన నుంచి విడిపించవలసిన బాధ్యత నీ మీద ఉంది. నీవు నీ మూలంగానే ఆ కార్యాలు జరిగి వాటిని తొలగించి ఆనందం, సంతోషం, ఉత్సాహం, ఉల్లాసం, నెమ్మది దేశానికి కావాలి అని అంటే నీవే మండపానికి, బలిపీఠానికి మధ్య నిలిచి ప్రార్థన చేసే ఒక వ్యక్తివై ఉండాలి. నీలో ఆ సమర్పణ రావడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. అలాగున ఉన్న కారణాన, ఆ కార్యాలు చేసిన కారణాన్ని ఆ మాటలో మనం చూస్తామన్నమాట. చదవండి ఆ మాట మరొకసారి. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. హల్లెలూయా.
షమ్మా ఒక్కడి మూలముగా యెహోవా గొప్ప రక్షణ కలుగు చేశాడు. దేవుని కొరకు నిలిచేవారి పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. నీ కొరకు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో చేస్తాడు, నీ కుటుంబంలో చేస్తాడు, నీ పిల్లల జీవితంలో చేస్తాడు, నీ వ్యాపారంలో చేస్తాడు, నీ పని చేసే ప్రయత్నాల్లో పనుల్లో దేవుడు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ గొప్ప కార్యాలు నీవు అనుభవించాలంటే ఏం చేయాలి? అక్క ఇప్పుడు చదవబాకేటి చూడు, ఎప్పుడు చదవాలో తెలియదు, ఏసు రక్తమే చేయం. అసలు ప్రార్థనకి రాగానే ఇప్పుడు కొంచెం చదువుతుంటారు, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇటు చెప్పేది ఎడిపోద్ది. మనం ఒకసారి చెబితేనే, మామూలుగా చెబితేనే ఏందన్నా మళ్ళీ ఒకసారి చెప్పు అని అంటావు సహజంగా. అది చెప్పేదే చెబుతుంటే నువ్వు ఇంకా చదువుతూ ఉంటుంటే ఇది ఎడిపోద్ది అది ఎడిపోద్ది, నాకు అర్థం కాదు, ఏది ఎక్కుద్ది అంటావు, ఏది ఎక్కదు. అందుకని చెప్పేటప్పుడు వినాలి, చదవమన్నప్పుడు చదవాలా. చెప్పింది చెప్పినట్లుగా చేయటం మొదట నేర్చుకోవాలి. యేసు రక్తమే, అప్పుడే గొప్ప కార్యాలు మనం అనుభవించగలుగుతాం. భయాందోళనకి గురైపోతున్న దేశానికి సంతోషాన్ని కలిగించే, ఒక సంబరాన్ని కలిగించేటువంటి ఒక వర్తమానాన్ని పంపిస్తున్నాడు. యెహోవా నీ కొరకు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఓ దేశమా, నీలో ఇంతటి గొప్ప కార్యాలు జరిగించబడటానికి కారణం ఏమిటి? దేవుని కొరకు తెగువతో నిలబడగలిగిన ఒక్కడున్నాడు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు తెగువకు సమర్పణతో నిలబడగలిగిన ఒక్క వ్యక్తిగా నీవే నిలిచి ఉండాలి. మండపానికి బలిపీఠానికి మధ్య నిలవగలిగిన వ్యక్తులు కావాలి. అభిషేకము నొందిన వారు కూడా పారిపోతున్న తరుణములో ఏ అభిషేకము లేని ఒక బాలుడు గొల్యాతును సంహరించడానికి, దేవునిని ఆరాధించటము తప్ప వేరొక ప్రామాణికమే లేని వ్యక్తి, దేవుని స్తుతించడానికి బాధ్యతగా ఉండడానికి నమ్మకత్వ అంటే కనీసపు దైవ భక్తి లక్షణాలు కలిగిన అనుభవాలు కలిగిన ఒక్కడు శత్రువుని జయించడానికి, శత్రువుని సంహరించడానికి, వాడిలో ఉన్న బలహీనతను చూడగలిగిన ఒక దైవికమైనటువంటి దృష్టి కలిగిన వాడిగా మారిపోయాడు. ఆమేన్. నువ్వు నిజంగా దేవుని ఆరాధన చేసే వ్యక్తివైతే శత్రువు యొక్క బలహీనతలు నీకు తెలుస్తాయి. మనమేమో పెదవులతో ఆరాధన తప్ప హృదయపూర్వకమైన ఆరాధన కనపడదు. ఏ ఆరాధన? పెదవులతోనే. పెదవులతో ఆరాధన కాదు, హృదయంలో నుంచి రావాలి ఆరాధన. స్తోత్రం, హల్లెలూయా. హృదయాంతరంగంలో నుంచి వస్తున్నటువంటి ఆరాధనని దేవుడు అంగీకరించి బలమైన కార్యాలు చేస్తాడు. అలాంటి ఒక ఆరాధన చెరసాల్లో జరుగుతూ ఉండగా ఆకాశమందున దేవుడు కదిలాడు. సంఖ్యలు ఊడిపోయాయి, తెగిపోయాయి, ద్వారాలు తెరవబడ్డాయి, గోడలు కూలిపోయాయి, విడుదల కార్యం జరిగింది. ఒక్కడ కూడా పారిపోలేదు. దేవుని కొరకు నిలిచే హృదయపూర్వకమైన ఒక ఆరాధన చేసే వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. దేశంలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితులు కళ్ళ ముందు మనకు కనబడుతూ ఉన్న రవ్వంతైనా చలనం లేనిలాగా మనం కనబడితే, మనం ఉంటే దేవునికి లెక్క చెప్పాల్సి వస్తుంది. అందుకని మన పరిస్థితులు మలుచుకుందాం. మండపానికి బలిపీఠానికి మధ్య నిలిచి ప్రార్థన చేయగలిగిన ఒక భారమైన ప్రార్థన ఆత్మతో మనం నింపబడుదుముగాక. అమ్మా స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. నిద్రపోబాకండి. అసలు ఎంత ఆశ్చర్యం వేస్తో పట్టపగులు కూడా నిద్రపోయేవాళ్ళు, అది మందిరానికి వచ్చి అసలు అద్భుతం. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ మనందరికీ ప్రభు కృపతోడేయునుగాక. అద్భుతమైన నిద్రాత్మతో ప్రభు మనల్ని నింపునుగాక అన్నారు. నాకు అర్థమైపోయింది, నిద్రాత్మ కావాలా? భారభరితమైన ప్రార్థనాత్మతో ప్రభు మనల్ని నింపునుగాక. హల్లెలూయా. మనం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మా ప్రభు మనతో మాట్లాడిన మాటలని ప్రభు మన వీటిలో దీవించినట్లుగా, మనలో ఒక మార్పుని కలిగించినట్లుగా, దేశం మీదకి వస్తున్న శాపాన్ని తొలగించగలిగినట్లు, దేశంలో ఉన్న అశాంతిని తీసివేయగలిగిన ఓ భారభరితమైన ప్రార్థనాపూర్వకంగా దేవుడు మనల్ని మార్చినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు జాకబ్ గారు ప్రార్థన చేస్తుండగా మనం ఏకీపిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఇంతవరకు నాయన నీ దాసుని ద్వారా ప్రభువా మా అందరితో మాట్లాడుతూ వచ్చిన పరమ తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, ఈ సమయంలో ప్రభువా అయ్యా మేము తెలుసుకున్నాము, నేర్చుకున్నాము ప్రభువా
అయ్యా ఇదిగో తండ్రి ఎంతోమంది నాయన ఫిలిస్తీయులు ఎదుటికి వచ్చినారు కానీ ఎవరు నిలవలేక తండ్రి ఆ పొలములో నిలవలేక ప్రాణభయముతో పారిపోయారు ప్రభువా. ఒకే ఒక్కడు నాయన ప్రాణాలు తెగించి నాయన పొలమును పంటను కాపాడుకోవాలి. ఆ పొలములో ఉన్న పంట శత్రువుల చేతికి చిక్కకుండా నేను నిలబడతానని ప్రభువా మీ ఎదుట నిలబడిన షమ్మావలే ప్రభువా మేమందరము తండ్రి అయా నీ పక్షముగా ప్రాణాలు తెగించి నిలబడే వారముగా తండ్రి నశించిపోతున్న వారి కొరకు ప్రభువా, పాపములో గోజారుతున్న వారి కొరకు ప్రభువా, నాశనానికి వెళ్ళిపోతున్న వారి కొరకు ప్రభువా అయ్యా ప్రాణాలు తెగించి తండ్రి అడ్డుపడే వారముగా ఉండాలని ప్రభువా మీ దాసుని ద్వారా నాతో అందరితో మాట్లాడావు ప్రభువా. మీ కొందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఇది మొదలుకొని ప్రభువా నశించుతున్న వారి కొరకు అయ్యా పాడైపోతున్న వారి కొరకు అయ్యా మా దేశ రక్షణ కొరకు ప్రభువా అయ్యా మా వంతు మేము నిలబడే వారముగా తండ్రి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ కృప మాకు అనుగ్రహించండి ప్రభువా. ఎన్నోసార్లు నిలబడ్డాము, పడిపోయామయ్యా, ప్రాణభయముతో పడిపోయాము, అనేక భయంకరమైన భయాలతో పడిపోయాము ప్రభువా తండ్రి. ఈరోజు నాయన మీ ఆత్మ మమ్మల్ని మరోసారి రేపినందుకే స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని బలపరచండి అయ్యా. నశించిపోతున్న మా భారతదేశము కొరకు ప్రభువా క్షమావలే ప్రభువా అయ్యా మేము కూడా మా వంతు నిలబడగలిగిన కృప ఇవ్వండి అయ్యా. మా బంధువుల కొరకు మేము నిలబడాలి, మా స్వజాతుల కొరకు నిలబడాలి, మా గ్రామం కొరకు మేము నిలబడాలి అయ్యా, మా దేశము కొరకు మేము నిలబడాలి ప్రభువా తండ్రి. అట్టి ఆత్మ మాకు దయచేయండి అయ్యా, అట్టి విజ్ఞాపన ఆత్మ మాకు దయచేయండి నాయనానికి స్తోత్రాలు ప్రభువా అయ్యా. విన్న వాక్యం మా జీవితంలో ఫలింపచేయండి అయ్యా. ఇదిగో నాయన ఏ వేలు గ్రంథములో ప్రభువా దేశమా భయపడకము, ఇదిగో నాయన మీరు మరలా ధైర్యపరిచిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా అయ్యా. మేము కూడా నాయన అయ్యా ఇదిగో తండ్రి అయ్యా మేము భయపడక నాయన నీవు మా పక్షాన ఉన్నావని అయ్యా నీతో మేము నాయన నడుచుకోవడానికి కృప దయచేయండి. అట్టి కృప మాకు దయచేయండి అయ్యా. చేరి వచ్చిన అందరికీ నాయన అయ్యా ఇది మొదలుకొని ప్రభువా అయ్యా దేశంలో అయితే స్వతంత్రత వచ్చింది కానీ ఇంకా అనేక మంది ఆత్మీయ బంధకాల్లోనే ఆత్మీయ బానిసత్వంలోనే సాతాను క్రింద మగ్గిపోతున్న వారి కొరకు ప్రభువా అయ్యా మేమందరం విజ్ఞాపన చేయగల కృపనివ్వండి అయ్యా. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3:17 ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ నిజమైన స్వతంత్రం ఉండునని లేఖనం సెలవిస్తుంది అయ్యా ప్రభువా అయ్యా. నాయన మేము నాయన మీ నిజమైన స్వతంత్రత పొందుకోవాలంటే మీ ఆత్మ మేము పొందుకొని ఆత్మ ద్వారా అనేక అపవిత్రమైన పాపపు బానిస కట్లు కాడి అయ్యా వాటి విరగొట్టితేనే నిజమైన స్వతంత్రత ప్రభువా. అట్టి కృప మాకును నాకును దయచేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డనట్టు అనుభవంలో నడిపించండి. ప్రాముఖ్యంగా ప్రభు ఇంకను మా ఆత్మీయ తండ్రి గారిని మీరు బలపరచండి, అభిషేకించండి, ఇంకను బలమైన పాత్రగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ కృపలో ఉన్నతమైన కార్యాలు జరిగించి ఈ వాక్యాన్ని నూరంతలుగా మాలో ఫలింపచేసి మీకు మహిమకరంగా మేమందరం జీవించలాగిన కృప అనుగ్రహించమని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఇప్పుడు దేశం కొరకు నాయన ప్రార్థన చేయబోతుండగా ప్రతి ఒక్కరిని నాయన మీ ఆత్మ చేత విజ్ఞాపనాత్మ అయ్యా ఇదిగో నన్ను ఉచ్చరింప శక్యంగానే మూలుగలతో అయ్యా ఇదిగో విలాపించే వారముగా అయ్యా గోజారే వారముగా నాయన అడ్డుపడే వారముగా నాయన మేమందరం విజ్ఞాపన చేయగల కృప మాకు నాకు అందరికి దయచేసి మీరే మా మధ్యలో విజ్ఞాపన కర్తగా ఉండి నడిపించి మహిమ పొందుకోమని యేసు శక్తి గల నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే మనం కొన్ని విషయాల కొరకై ప్రార్థన చేద్దాం ప్రియులారా.